దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. మరొక పర్యాయ ఈ రోజున మనం క్రీస్తుని అనుసరణ, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఆధ్యాత్మిక పుస్తకంలో నుంచి విషయాల్ని తీసుకుంటూ గత 5-6 రోజులుగా ప్రత్యేకంగా ఈ పుస్తకంలో ప్రస్తావించబడినటువంటి దివ్య సప్రసాద ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, విశిష్టతను యోగ్యమైన విధంగా మనం స్వీకరించడం గురించి, ఇందులో ఉండేటువంటి దైవ కృప, దైవ ప్రేమ, ఇలా అంశాలను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ దివ్య సప్రసాదానికి, గురుత్వానికి ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అవినాభావ బంధాన్ని గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుస్తకంలో ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ 4th బుక్లో 4వ పుస్తకంలో 5వ అధ్యాయంలో 5th చాప్టర్లో ఈ విధంగా రచయిత రాస్తూ ఉన్నాడు. దైవ సన్నిధానములో నిరంతరము ఉండే దేవుని స్తుతించే దైవదూతల పవిత్రత కన్నా బప్తిస్మ యోహాను వంటి నిశ్చల జీవితం ఉన్నా నీవు క్రీస్తు శరీరమును చేతిలో పట్టుకొని ఆయన చెప్పిన మాటలను ప్రార్థనగా ఉచ్చరించి ప్రజలకు అందించేటువంటి యోగ్యతను సాధించడానికి నీవు యోగ్యుడవు కాలేవు అని అంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము ఉండి దేవుని స్తుతించేటువంటి దూతల పవిత్రత కన్నా ఎక్కువ ఉన్న ప్రవక్తలందరిలో కడపటివాడైనటువంటి బప్తిస్మ యోహాను వంటి నిశ్చల మనస్తత్వం కలిగి ఉన్న నీవు క్రీస్తు శరీరమును నీ చేతులలో పట్టుకొని ఆయన కడరాభోజన సమయంలో ఉచ్చరించినటువంటి, చెప్పినటువంటి ఆ యొక్క మాటలని ప్రార్థనాపూర్వకంగా నువ్వు చెప్తూ దాన్ని నువ్వు చేతుల్లో తీసుకుని వెళ్ళి ప్రజలకు అందించేటువంటి వరభాగ్యాన్ని నీకు నువ్వుగా సాధించలేవు అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఏమిటంటే ఇట్స్ గాడ్స్ చాయిస్. ఇది దేవుని యొక్క మరొక అత్యద్భుతమైనటువంటి వరము. ఇది ఏ వ్యక్తి యొక్క ఔన్నత్యము కాదు, ఏ వ్యక్తి యొక్క గొప్పతనము కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక పరమ రహస్యం. గురుత్వం ఓ పవిత్ర అంతస్తు, ఓ ఆధ్యాత్మిక పరమ రహస్యం. గురువు స్థాయి అంత గొప్పది అని 16వ శతాబ్ద కాలం నాటికే ఈ భక్తుడు రాసినటువంటి ఈ పుస్తకం నుంచి ప్రధాన అంశాలు అప్పుడు చర్చనీయాంశమయ్యాయి. 16వ శతాబ్దంలో రకరకాల ఆటుపోట్లు శ్రీసభ విశ్వాసంలో చెలరేగినప్పుడు ఇదిగో ఈ స్పష్టంగా చెప్పినటువంటి ఈ భక్తుని యొక్క మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ గురుత్వము, దివ్య సప్రసాద సాంగత్యము, ఇవి రెండూ కూడా ఒక దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకు ఉదహరించబడినట్లు పవిత్ర గురువారం నాడు, హోలీ థర్స్డే రోజు జరిపే మన సాంఖ్యములలో ఇదిగో ప్రభు ఆ 12 మంది శిష్యుల పాదాలని కడిగినప్పుడు ఇదిగో నా వలే మీరును చేయండి అనేటువంటి ఒక గుర్తుతో, వినయాన్వితమైనటువంటి గుర్తుతో, ఒక సేవకురూపమైనటువంటి గుర్తుతో గుర్తు అంతస్తును స్థాపించి ఉన్నారని, అదేవిధంగా అదే భోజన సందర్భంలో, ఆ కడరా భోజన సందర్భంలో రొట్టెను పాత్రను తీసుకొని ఆస్వాదించి వాళ్ళకి ఇస్తూ ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని మీరు నా జ్ఞాపకార్థము చెయ్యండి అని చెప్పినటువంటి మాట కట్టడి ద్వారాను దివ్య సప్రసాద గురుత్వ అంతస్తు యొక్క అతి దగ్గర బంధాన్ని మనం చూస్తున్నాం. ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించి ఆ శిష్యులకు ఎప్పుడైతే అధికారాన్ని ఇస్తూ ఉన్నారో అదే పరంపరలో ఈనాటికి మనం ఈ గురుత్వ అంతస్తుకు చేరుకున్నటువంటి వ్యక్తులకు దేవుని యొక్క ఏర్పాటు చేత, దేవుని యొక్క ప్రణాళిక చేత అది వారికి అనుగ్రహించబడుతున్నది. గురువు క్రీస్తు తరపున
క్రీస్తుకు తగినటువంటి, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి దేవుని పరిచారకుడు. ప్రతి గురువు కూడా క్రీస్తుని కలిగి ఉన్నటువంటి, క్రీస్తు తరపున ఉన్నటువంటి ఒక దేవుని పరిచారకుడు. ఈజ్ ఎన్ ఏజెంట్, మధ్యవర్తిగా ఉంటున్నాడు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉంటుటూ ఆ యొక్క అతి అమూల్యమైన దివ్య పూజ ద్వారా రక్షణ వరపాలని అందిస్తూ ఉన్నారు. ప్రధానకర్త అయిన తండ్రి దేవుని సేవకుడుగా ఆయన సేవను, కర్తవ్యాన్ని ప్రతి గురువు కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు. బహిరంగంగా ఉండేటువంటి గుర్తుల వల్ల కానీ, టాలెంట్స్ వల్ల కానీ, గొప్పదనం వల్ల కానీ కాకుండా దేవుని యందు పూర్ణ విశ్వాసముతో గురుత్వ అంతస్తుకి, ఆ స్థాయికి పిలువబడినటువంటి వారు పూర్తిగా అంకితం అవ్వాలని ఈ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. దేవుని యందు పూర్ణ విశ్వాసముతో ఈ గురుత్వ అంతస్తుకు ఒకరు అంకితం కావాలని. ఏ సమయంలో అయితే, ఏ తరుణంలో గురుత్వ అభిషేక కాండ నిర్వహించబడుతూ ఉండేటప్పుడు, ఆ గురుత్వ అభిషేకాన్ని ఇస్తుండేటప్పుడు బిషప్ గారు తన యొక్క చేతులను ఆ గురువు మీద ఉంచి అభిషేక ప్రార్థన చేసి ప్రార్థిస్తారో ఆ దీవెన గడియలను ఏ గురువు కూడా మరువరాదు. అది పవిత్రాత్మ వరభాగ్యము, దేవుని యొక్క ఏర్పాటు. ఈ పరిచర్యలో ప్రత్యేకంగా ఆత్మవరాలతో నింపి ప్రభు తీసుకెళ్తున్నారని గుర్తుంచుకోవాలని గురుత్వ అంతస్తు యొక్క విశిష్టతలో ఇక్కడ వివరించబడుతుంది. ఈ అంతస్తులో ఇవ్వబడినటువంటి బాధ్యతలో దివ్య పూజాబలిని అర్పించటంలో దేవునికి నమ్మకపాత్రంగాను, భక్తియుతంగాను ఉండాలి అని. డివోటెడ్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ, నమ్మకపాత్రంగాను మరియు భక్తియుతంగాను ఉండి ఆ దివ్య పూజాబలిని అర్పించాలని ఈ వాక్యములో వివరణ మనకు తెలుస్తుంది. ఈ గురుత్వ అంతస్తు తాలూకా పవిత్రత, పుణ్యగుణములు ప్రతి గురువులో మూర్తిభవిస్తూ తన యొక్క మాటలు కూడా ఈ క్రీస్తుని యొక్క మాటలను ఉచ్చరించే ఆ నోటితో, ఆ పెదవులతో మరి మానవ సంభాషణ కాకుండా దూతల సంభాషణగా వెలుగొందుతూ ఉండాలని సూచిస్తూ ఉంది. ప్రతి గురువు వేసుకునే ఆ పూజా వస్త్రము క్రీస్తుని ధరించేటువంటి గుర్తుని తెలియజేస్తుందని. పూజ ప్రారంభంలో ఎప్పుడైతే గురువు ఆ యొక్క పూజా వస్త్రాన్ని ధరిస్తూ ఉన్నారో తన యొక్క రూపము తన ధారణ కాకుండా క్రీస్తుని యొక్క రూపాన్ని ఆయన ధరిస్తూ ఉన్నాడని. క్రీస్తు తరపున అక్కడ పీఠం దగ్గర క్రీస్తు వలె, క్రీస్తుని పోలికలో అక్కడ ఆయన నిలబడి ఆ యొక్క అర్చనను నిర్వర్తిస్తూ ఉన్నాడని తెలుసుకోవాలని ఈ వివరాలు ఇందులో ఈ పుస్తకంలో తెలియజేయబడుతూ, ప్రతి అర్చకుడు అర్పించినటువంటి, ప్రతి గురువు అర్పించిన అర్చక బలి క్రీస్తు అర్పించిన బలియాగముతో రెండు ప్రధాన కారణాలు పూర్తవుతున్నాయి. వ్యక్తిగతంగా తన యొక్క పాప పరిహారార్థం, అదేవిధంగా ఉన్నటువంటి ప్రజల పాప పరిహారార్థం, ఇతర పాప పరిహారార్థం ఈ దివ్య పూజాబలి సమర్పించినప్పుడు అది ఆ యొక్క యాచక పరిచర్యలో, ఈ గురుత్వ అంతస్తులో మరి నిరంతర పాప పరిహార బలి కొనసాగుతూ ఉంది. 5 ప్రధానమైన విషయాలు దివ్య పూజ అర్పించేటప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా 4వ పుస్తకంలో మరి 5వ అధ్యాయంలో 4th book 5th chapterలో విశదీకరించబడుతున్నాయి. మొట్టమొదటిగా ప్రతి దివ్య పూజ అర్పించేటప్పుడు ఆ దివ్య పూజ ఆరాధన దేవునికి ఘనత, మహిమను చేకూర్చుతుంది. దేవుని స్తుతిస్తూ ఉన్నాం. క్రీస్తు అర్పించిన బలిగాను ఆయన మహిమపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తుతి, ఘనత, మహిమ. రెండవదిగా పరలోకములో ఏ విధంగా అయితే దూతల బృందము ఆ స్తుతిగానములో, స్తుతి గీతాలలో ఆనందం చెందుతూ ఉన్నారో దూతల బృందం, అలానే దివ్య పూజ అర్పించేటప్పుడు క్రీస్తు అర్పణను, బలియాగాన్ని గురువు తన చేతుల మీదుగా ఉన్నటువంటి సంఘంతో నిర్వహిస్తూ ఉండేటప్పుడు అక్కడ దూతల సమూహం ప్రత్యక్షమై వారు కూడా ఆనందిస్తూ ఉన్నారు అనేటువంటి రెండవ విషయంగా మనకు తెలియజేయబడుతుంది. మూడవదిగా ప్రతి దివ్య పూజా బలి కూడా శ్రీసభ యావత్తుకు కూడా ఒక బలము, ఒక శక్తి. ఎవ్రీ యూకరిస్టిక్ సెలబ్రేషన్, ప్రతి దివ్య పూజా బలి కూడా మరి క్రీస్తు సంఘానికి బలము, శక్తివంతమైనదిగా అది ఇవ్వబడుతుంది. అందుకనే మరి సంఘం కొరకు, శ్రీసభ కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం.
నాలుగవదిగా ఈ పూజా ప్రార్థన ఇతరులకు, జీవించేవారికి, వారి జీవిత అవసరాలలో, వివిధ రకాల సమస్యలలో, అనారోగ్యంలో, బాధల్లో ఉన్నటువంటి వారికి మరి ఆ ఉద్దేశం నిమిత్తం మనం ప్రార్థించేటప్పుడు, ఆ ఉద్దేశాన్ని వాళ్ళ మనసులో ఉంచుకుని ప్రార్థించేటప్పుడు వారి జీవిత అవసరాలకు ఉపయోగపడే రీతిలో ఈ ప్రార్థన దోహదపడుతుంది. మరణించిన వారికి సమాధానాన్ని కలుగజేస్తుంది. మరణించిన వారు ప్రభునియందు విశ్రాంతి నొందాలని ఈ దివ్య పూజావళిని అర్పిస్తూ ఉన్నాము. చివరిగా ఆరవదిగా ఆ వ్యక్తి కూడా తనలో తాను దేవుని భక్తిలో, దేవుని కృపలో ప్రతి దివ్య పూజావళిని అర్పించేటప్పుడు గురువు క్రీస్తుతో ఎదుగుతూ ఉన్నాడు, క్రీస్తులో జీవిస్తూ ఉన్నాడు. ఈ 5 ప్రతిఫలాలని మనం చక్కగా చూడగలం. ప్రతి దివ్య పూజావళిలో గురుత్వ అంతస్తు ద్వారా గురువు ప్రధాన యాచకుడైన క్రీస్తు రూపములో అర్పించే యాచక బలి ద్వారా పాల్గొనే సంఘం యావత్తు కూడా ఈ ప్రధానమైనటువంటి లాభాలని, ఆధ్యాత్మికమైనటువంటి అనుగ్రహ వరాలను కమ్మరిస్తూ ఉన్నారు. ఈ అంశాలను మనం ధ్యానిస్తూ దేవునికి కృతజ్ఞత అర్పిస్తూ అటు దివ్య సప్రసాద వరమునకు అది నిర్వహించటానికి ఇటు గురుత్వ అంతస్తుని క్రీస్తు ఒకే రోజున సంకల్పించి ప్రారంభించినట్లుగానే ఆ ఉద్దేశ సంకల్పం యొక్క సాఫల్యం శ్రీసభలో, ప్రపంచంలో ఎప్పుడూ కొనసాగేటట్లు దీవించమని అడుగుతూ మనం ఒక స్తుతి గీతం ద్వారా ప్రభువుని మహింపరచుకుందాం. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చున్నది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది. శిష్యుల పాదాలు కడిగి ప్రభు చూపిన ప్రేమ, ఆయన నేర్పించిన నూతన వేదం. శిష్యుల పాదాలు కడిగి ప్రభు చూపిన ప్రేమ, ఆయన నేర్పించిన నూతన వేదం. యాజకుడంటే సేవకుడై ఉండాలి, యాజకుడంటే సేవకుడై ఉండాలి. నేను చేసినట్లు మీరు చేయుడి అని ఇచ్చను ప్రభు నూతన ఆజ్ఞను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చున్నది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది.
అవధులు లేనటువంటి అమరమైనటువంటి క్రీస్తు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎటువంటి కొలమానములు లేనటువంటి, ఎటువంటి హద్దులు లేనటువంటి ఈ క్రీస్తు ప్రేమకు నిదర్శనంగా దాన్ని పెళ్ళిబుకి వచ్చేటప్పుడు రేపటి రోజున ఆ కలువరి కొండపై మరణించవలసిన సందర్భంలో మరి అదిగో దానికి ముందు రోజున ఈ కడరా భోజన సమయంలో ఆయన ఆ ప్రేమను పరిపూర్ణంగా చూపించాడు. ఒకవైపున ఈ దివ్య సప్రసాదాన్ని, ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని తన యొక్క శరీర రక్తాలుగా మార్చి మనతో నిత్యము ఉండటానికి ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప అమూల్యమైన వరంగా మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపున ఆ పనిని కొనసాగించడానికి, ఆ పవిత్రమైన దివ్య సంస్కారమును అట్టి పవిత్రమైనటువంటి దివ్య సంస్కారంగా కొనసాగించడానికి తాను ఎంపిక చేసుకున్నటువంటి ఆ 12 మంది శిష్యుల యొక్క పాదాలను కడుగుతూ వినయాన్వితమైన సేవక భావం ద్వారా, ఈ అంతస్తు ద్వారా మీరు ఈ పరిచర్యని కొనసాగించండి. ఈ గురుత్వ అంతస్తులో ఈ దివ్య భోజనాన్ని ప్రజలకు ఇవ్వండి, క్రీస్తుని యొక్క మాటలు చెప్పండి, క్రీస్తుని యొక్క భోజనాన్ని వాళ్ళకి ఇవ్వండి, క్రీస్తు శరీర రక్తాలు పంచండి అని ఈ ప్రత్యేకమైనటువంటి అదృష్టాన్ని తను కొలవలేనటువంటి ప్రేమలో మానవాళికి నిరంతరము అందించారు. కాబట్టి ఇదిగో ఇన్ని సంవత్సరాలు, ఈ 2020 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా మనం ఇంకా ఆ క్రీస్తుని ప్రేమను దివ్య సప్రసాదములో, గురుత్వ అంతస్తులో, ఈ యాజక సేవలో నిత్యము చూడగలుగుతూ ఉన్నాము. అందుకనే ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ అంతస్తు యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ మరి 4వ పుస్తకము 11వ అధ్యాయంలో 4th book 11th చాప్టర్లో ఈ విధంగా వివరించబడుతుంది. ఈ అంతస్తు చాలా గొప్పది, గౌరవంతో ఎంచబడినది. క్రీస్తు ఉచ్చరించినటువంటి, క్రీస్తు చెప్పినటువంటి మాటలని గురువు ఆ పూజా ప్రార్థనలో, ఆ మధ్య పూజలో చెప్తూ ఉన్నారు, పలుకుతూ ఉన్నారు. ద వర్డ్స్ ఆఫ్ కాన్సక్రేషన్. ఆ గోధుమ రొట్టె ప్రభుని యొక్క శరీరముగా మార్చబడుతూ ఉండడం, ఆ ద్రాక్ష రసము ప్రభుని యొక్క దివ్య రక్తముగా, పవిత్ర రక్తముగా మలచబడటం, దానికి చేసే ఆ యొక్క ప్రత్యేక ప్రార్థన, క్రీస్తు ప్రభు ఉచ్చరించిన మాటలు గురువు ప్రతి పూజలో కూడా క్రీస్తు తరపున చెప్తూ ఉన్నారు. వాళ్ళ పదవులలో ఈ మాటలు వస్తూ ఉన్నాయి కాబట్టి అతి పవిత్రమైనటువంటి మాటలే ఎప్పుడు ఉండాలని, అదేవిధంగా ఆ శరీరమును, ఆ రక్తమును తమ చేతుల్లోనికి తీసుకొని ప్రార్థించి ప్రజలకు పంచి ఇస్తున్నారు. కాబట్టి ఆ ప్రభు ఆ యొక్క చేతులని అభిషేకిస్తూ, పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తూ పీఠాధిపతుల ద్వారా ఆ గురుత్వ అంతస్తుని పొందే దినాన ఆ అభ్యర్థికి ఇస్తూ ఉన్నారు. కావున వారి యొక్క చేతులలో తీసుకొని ఇతరులకు అందించే ప్రక్రియలో కూడా ఆ పవిత్రతను వాళ్ళు కొనసాగించాలని. లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనములో యావే దేవుడు చెప్పినటువంటి మాటలని ఈ గురుత్వ అంతస్తుకు అన్వయింపచేస్తూ ఈ పుస్తకంలో ప్రస్తావించబడుతుంది. నా వలె మీరును పవిత్రులుగా ఉండండి. క్రీస్తు శరీరం వైపు చూసే మీ కళ్ళు పవిత్రంగానే ఉండాలి. క్రీస్తుని ఉచ్చరించిన ఆ యొక్క మాటలు చెప్తూ శరీర రక్తాన్ని పవిత్రీకరించేటువంటి మీ పెదవులు, మాటలు, నోరు కూడా పవిత్రంగా ఉండాలి. ఆ క్రీస్తుని ఎత్తి పట్టుకొని ప్రజలకు చూపిస్తూ ప్రార్థించి ప్రజలకి ఇచ్చే ఆ యొక్క చేతులు కూడా అవితి పవిత్రంగానే ఉండాలి. నా వలె మీరును పవిత్రుడుగా ఉండండి ఈ ప్రత్యేక అంతస్తులోనికి క్రీస్తు వాళ్ళని పిలుచుకొని వాళ్ళని నడిపిస్తూ ఉన్నారని. అటువంటి పవిత్రమైనటువంటి దివ్య ప్రార్థనలో మరి ఈ గోధుమ రొట్టె, ఈ ద్రాక్షరసము శరీర రక్తాలుగా మార్చబడుతున్నాయి. దీని గురించి అనేకమైన ప్రశ్నలు, అనుమానాలు ఇప్పటికీ కూడా ఎప్పటికప్పుడు చెలరేగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. వాటికి అనేక నిదర్శనాలు శ్రీసభ ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నది. అందు 3 ప్రధానమైనటువంటి విషయాలని, నిదర్శనాలని శ్రీసభ ఆమోదిస్తూ, సైంటిఫిక్గా కూడా ఆమోదించి వాటిని మనకి సోషల్ మీడియాలో ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది క్రీస్తు శకం 750వ సంవత్సరంలో లాన్సియానో
ఇటలీలో ఉన్నటువంటి లాన్సియానో అనే ప్రాంతంలో బెసిలియన్ మొనస్ట్రీలో మొట్టమొదటిసారిగా ఓ గురువు ఈ విధంగా దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉండేటప్పుడు అతి సాధారణంగా ప్రతిరోజు ఈ దివ్య పూజను అర్పిస్తూ ఉన్నాను, నా చేతులతో ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాను అని, మరి ఇందులో పూర్తి విశ్వాసం ఇంకా నాకు కలగటం లేదే అనేటువంటి ఒక ఆలోచనతో, ఇంకా విశ్వాసంలో దృఢపడాలి, ఇంకా పూర్తిగా నేను ఇంకా లోతుగా దృఢపడలేదనే ఒక సంశయంతో ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఆ గోధుమ రొట్టెను తీసుకొని పైకెత్తి ఇది నా శరీరమని, తర్వాత పాత్రను తీసుకొని పైకెత్తి ఇది నా రక్తమని ప్రార్థన చేస్తున్నప్పుడు విను వెంటనే అదే ప్రార్థనా సమయంలో అక్కడ ఉన్నటువంటి అతని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గోధుమ అప్పము ప్రభుని యొక్క మాంసపు ముద్దగా, శరీర ముద్దగా మారి ఉందని, అదేవిధంగా ఆ పాత్రలో ఉండే ద్రాక్షరసం కూడా 5 రక్తపు గోళాలుగా ఏర్పడి ఉందని సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. అనేక సంవత్సరాల పాటు దాన్ని పదిలంగా అక్కడ వాటిని పదిలపరిచి ఉంచారు. అయితే ఈ విషయం మీద తదుపరి పరిశోధనలు చేస్తూ మరి 6వ పాల్ పోప్ గారు 1970వ సంవత్సరంలో మరలా ఒక నిర్ధారణ కమిటీని సైంటిఫిక్ నిర్ధారణ కోసం వేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి, అంటే రమారం 8వ శతాబ్దంలో క్రీస్తకం 750 సంవత్సరంలో జరిగినటువంటి ఈ అద్భుతంగా మారినటువంటి శరీర రక్తాలని పరీక్షార్థము మరి 1970వ సంవత్సరంలో 6వ పాల్ పోప్ గారి ఆదేశం మేరకు డాక్టర్స్ రుజెరో బెర్టెల్లి మరియు ఒడాడో లినాలో అనేటువంటి 2 డాక్టర్స్ని ఏర్పాటు చేశారు. 1973లోను 1981వ సంవత్సరంలో 2 సార్లు వివిధ పరిశోధనలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అది శరీర రక్తములతో కూడి ఉన్నటువంటి మాంసము ముద్ద, రక్తము అని వాళ్ళు నిర్ధారణ చేశారు. ఇట్ ఈస్ లైవ్లీ ఫ్లెష్ అండ్ లైవ్లీ బ్లడ్. రమారమి 1200 సంవత్సరాల క్రితం నుంచి ఇవి అలాగే లైవ్లీగా జీవవంతంగా ఉన్నాయని వాళ్ళు నిర్ధారణ చేసి చెప్పారు. ఇది శ్రీసభ ఆమోదిస్తున్నటువంటి క్రీస్తు శరీర రక్తముల నిర్ధారణ. ప్రభువు తన యొక్క పవిత్రమైన శరీర రక్తాలని ఆ దివ్య పూజాబలిలో గురువు సామూహికంగా అర్పించండి ఆ యొక్క యాచక బలి అర్పణ ద్వారా వాటి ప్రభువు మనకు అమూల్య వరాలుగా ఇస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తున్నాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ప్రధాన యాచకుడు మనకున్నాడు. మన బలహీనతల గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాచకుడు. అంతేకాక మన వలనే అతడు అనేక విధాలుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి ఈ ప్రధాన యాచకుడు. ఆ విధంగా ప్రధాన యాచకుడుగా క్రీస్తు తన్ను తాను మొట్టమొదటిగా అర్పించుకొని అందరి పాప పరిహారార్థం పాపము సోకునటువంటి వ్యక్తిగా నిష్కలంకమైన గొర్రె పిల్లగా ఆ బలిని నెరవేర్చాడు. దానిని యాచకత్వం ద్వారా ప్రతి గురువు దివ్య పూజాబలిలో సామూహిక యాచక గురుకులంతో కలిసి అర్పిస్తూ దేవునికి సమర్పిస్తూ దివ్య సప్రసాదమును, అతి విలువైన అమూల్యమైన దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. దర్శన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో అతడు మనల్ని యాచక రూపముగా చేసెను. మనందరూ సామూహికంగా చేసినటువంటి సమర్పించే ఈ దివ్య పూజా బలి ద్వారా సామూహికంగా ఉన్నటువంటి ఈ యొక్క యాచక రూపంగా సమర్పించే బలి అర్పణ ద్వారా దేవునికి అర్పించబడి అవి మలచబడుతూ ఉన్నాయి, మనకు అందించబడుతున్నాయి. ఇది మన విశ్వాస ప్రకటన. లూకా శుభవార్త 22వ అధ్యాయము 19వ వచనము, దీనిని నా జ్ఞాపకార్థం మీరు చేయండి. ప్రతి దివ్య పూజలో మన విషయాన్ని మనం విశ్వాసంతో జ్ఞాపకం చేసుకుంటూ మనలో ఉండే విశ్వాసాన్ని అధికించేయమని ప్రార్థించుదాం. అదేవిధంగా అనుదినము తరచుగా దివ్య పూజలో పాల్గొనే ప్రయత్నం చేసేటువంటి ఒక టాస్క్, ఒక ఆలోచనని మనం ఉంచుకుంటూ ఈ కృపలో మనల్ని ఆస్వాదించమని ప్రభుని వేడుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.